2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రతిదీ కూడా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారు అని చెప్తూ ఉంటారు. అంటే మనం బావున్నా, బాలేకున్నా ప్రతిదీ కూడా మన పిల్లల మీద ప్రభావం పడుతుంది అని అంటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ పిల్లలు తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన హ్యాబిట్స్ ఏంటి సార్? బేసికల్‌గా అన్నీ పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. పుట్టిన నుంచి టిల్ సర్టెన్ ఏజ్ వరకు. సో, ఎస్పెషల్లీ తండ్రి అనేది చాలా హెవీ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే హి ఈజ్ లైక్ ఏటీఎం మెషిన్. ఏదైనా ఐటెమ్ కావాలన్నా, ఏదైనా కోరికలు తీర్చుకోవాలన్నా ఫస్ట్ ఫాదర్ దగ్గరెళ్ళిపోయి తెచ్చేసుకుంటాం. సో, ఆయన నుంచి ఆయన పొద్దున్న లేచించి నైట్ పడుకునేంత వరకు ఏంటేంటి చేస్తారో అవన్నీ కిడ్ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటారు. సో, మంచి హ్యాబిట్స్ ఏముంటాయి నాన్న నుంచి? నాన్న ఒక హీరో. అంటే ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌కి ఏదైనా సమస్యొస్తే నాన్న సైడే చూస్తారు. సో, హి ఈజ్ ఎ రోల్ మోడల్ అంటారు. చాలామందికి ఈ వీడియో చూసే వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది. వాళ్ళ నాన్న గుర్తొస్తారు. కొంతమంది నాన్న ఉన్న వాళ్ళు అదృష్టవంతులుగా భావించండి. నాన్నతో బాండింగ్ బాగున్న వాళ్ళు అదృష్టవంతులే. నో డౌట్. ఎందుకంటే మదర్, ఫాదర్ బ్లెస్సింగ్స్ ఉంటే వాళ్ళు లైఫ్‌లో 90% సక్సెస్ అయిపోయినట్టే. సో, నాన్న నుంచి రోల్ మోడల్‌గా చూసినప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డ్రెస్ సెన్స్ నుంచి మాట తీరుతారు అన్నీ కిడ్స్ నేర్చుకుంటూ ఉంటారు. గమనిస్తూ అబ్జర్వ్ చేస్తుంటారు. అది అది చేసేటప్పుడు, అది చూసేటప్పుడు రోల్ మోడల్ ఎగ్జాంపుల్‌గా ఈయన గూడా పెద్దయిన తర్వాత కిడ్ పెద్దయిన తర్వాత నేను గూడా అంత ఒక ఐకానిక్ సింబల్ అవ్వాలి. ఇంట్లో వాళ్ళు నాన్నని ఎలా ఫీల్ అయ్యారో, నేను పెద్దయిన తర్వాత ఇలా అవ్వాలని ఒక డిఫాల్ట్‌గా ఒక స్క్రిప్ట్ మైండ్‌లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది పాయింట్ 1. సెకండ్ పాయింట్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నాన్న ఫస్ట్ ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ రోల్. అందరూ తప్పించుకుంటారు. నాన్న తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు. అందుకే ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, ఇంట్లో ఏదైనా ఐటెమ్ కావాలన్నా, ఏదన్నా ఫస్ట్ నాన్న సైడే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అంటే జాబ్‌లో ఫెయిల్ అయినా, బిజినెస్‌లో ఫెయిల్ అయినా ఏదైనా తన పైనే యేసుకుంటాడు. కిడ్ ఫెయిల్ అయినా తన పైనే. కిడ్‌కి దెబ్బ తగిలినా తన పైనే. కిడ్ సరిగ్గా చదువుకోకపోయినా తన పైనే రెస్పాన్సిబిలిటీ యేసుకుని అయ్యో! నాకు టైం కుదరలేదు కాబట్టి, వేరే వాళ్ళు టీచ్ చేశారు కాబట్టి, నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేదు కాబట్టి, కిడ్ కుడ్ నాట్ పెర్ఫార్మ్ బెటర్ అనే మైండ్స్ ఉంటుంది. ఈ మైండ్ ఉన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు కాబట్టి, వాళ్ళు టేక్ ఇట్ టు ద హార్ట్. తీసుకుంటారు కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్‌లో కానీ దే విల్ గివ్ ఎ బెటర్ ఇంపాక్ట్. అది కాకుండా థర్డ్ మేజర్ పాయింట్ కేరింగ్. నాన్న ఎస్పెషల్లీ కూతుళ్ళందరూ నాన్న ఫేవరెట్స్. సో, యెస్. సో, అది చాలా ఫోకస్డ్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కావాలంటే డైరెక్ట్‌గా వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళు ఆగకుండా స్కూల్ నుంచి పికప్ చేసుకోండి. స్టార్ట్ అవ్వకముందే అంటే కార్‌లో కానీ, బైక్‌లో ఎక్కకముందే స్కూల్‌లో ఇదయింది. టీచర్ అలా అన్నారు చెప్తున్నారా? ఎక్సలెంట్ బాండింగ్ ఉంది. బికాజ్ వాళ్ళు మీలో ఉన్న కేరింగ్ క్వాలిటీని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. సో, అందుకే ఆ కేర్ అనేది ఎక్కడ లిమిట్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాళ్ళు తప్పు చేసినా, ఉప్పు చేసినా, కరెక్ట్ చేసినా, చేయకపోయినా, మార్క్స్ ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా, "అరే బాస్! ఐయామ్ దేర్. యూ డోంట్ వర్రీ. ఐ కేర్ యూ టు ద కోర్" అంటే 100% ఉంది. బియాండ్ థట్. ఎక్కడ నంబర్ లిమిట్ కాదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నా కేర్ అదేముండదు. నా వాయిస్ టోన్ పెరిగిందంటే నేను డిసిప్లిన్‌లో పెట్టడానికే నాన్న. నిన్ను ఏదో పాయింట్ ఔట్ చేయడం కాదు. ఈ కేరింగ్ అనే యాటిట్యూడ్ ఫాదర్‌లో కంపల్సరీ ఉంటుంది. అండ్ నాన్న కోరికల మెషిన్. మన కోరికల్ని ఆయన కోరికలుగా భావించి డ్రెస్సులు కావాలంటే డ్రెస్సులు, పార్టీ అంటే పార్టీ ఏదైనా ఎక్స్‌పెన్సివ్ అయినా సరే పాకెట్‌లో ఎంతున్నా లేదా చూడకుండా హైయెస్ట్ కాలేజ్ ఫీజ్, హైయెస్ట్ ట్యూషన్ ఫీజ్, వేరే అదర్ యాక్టివిటీస్ అన్నిటికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసే ఏటీఎం మెషిన్ నాన్న. సో, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం? మన కోరికల్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే నాన్న కొంచెం హ్యాపీగుంటారు. ఇది రిజల్ట్ గూడా చూడడు నాన్న. ఈ ఐటెమ్ కొంటున్నాను. ఏమన్నా ఉంటుందా? బావుంది. లేదు. అడిగావా? కొనేస్తున్నాను. సో, అది రిక్వైర్మెంట్ ఎంత ఉన్నా, అది ఎంత కాస్ట్‌లీ ఉన్నా, అది కిడ్‌కి రియల్‌గా కావాలి అనగానే వెంటనే కొనిచ్చేస్తాడు. అది క్రెడిట్ కార్డ్‌తో కొనిచ్చేయొచ్చు, క్యాష్‌తో కొనిచ్చు, లేకపోయినా లోన్ తీసుకొని కొనిచ్చిన పేరెంట్స్ చాలామందున్నారు. సో, అంత కేరింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాదర్. ఫాదర్ నుంచి మనం ఫైనల్ పాయింట్ ఏం నేర్చుకోవచ్చంటే ఓపిక చాలా ఎక్కువ. ఓపికున్న ఫాదర్ అదృష్టవంతులు, అదృష్టవంతులు ఎవరున్నా. అంటే వైఫ్ కానీ, కిడ్స్ కానీ చాలా ఫేవరెట్. నాన్న చెప్పేటప్పుడు, మనం చెప్పేటప్పుడు కిడ్స్ నాన్నతో ఏమైనా మాట్లాడేటప్పుడు, నాన్న ఓపికగా వింటున్నాడు.
మనం ఎంత స్టోరీస్ చెప్తున్నా, ఎక్స్‌ప్లెయిన్ చెప్పినా, నాన్న టైర్డ్ అయిపోయినా సరే, మనం చెప్పే ప్రతి ఒక్క పాయింట్‌ని శాంతంగా, క్లియర్‌గా విని, దాన్ని ఎంజాయ్ చేస్తూ, దానికి ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే సొల్యూషన్ ఇచ్చే కెపాసిటీ నాన్నకుంటుంది. సో, బేసికల్‌గా పుట్టిన తర్వాత పేగుబంధం అంటాం. సో, ఆ కనెక్షన్ ఫస్ట్ 2½ ఇయర్స్ వరకు కిడ్ బొజ్జలోనే ఉన్నట్టు ఉంటుంది ఫీల్. అందుకే కిడ్‌ని తలపైన పెట్టని చెయ్యి, మీకు హార్ట్ బీట్ మీకు తెలుస్తుంది. ఎస్. సెకండ్ థింగ్ వెచ్చగా ఉంటుంది. 2½ ఇయర్స్ తర్వాత ఆ వార్మ్‌త్ తగ్గుతూ ఉంటుంది. బికాజ్ వీఆర్ మోర్ ముందు ఫ్రెజైల్ ఉంటాం. తర్వాత హార్డ్‌షిప్ వచ్చేస్తుంటది. 2½ ఇయర్స్ తర్వాత మాటలు రావడం, కనెక్ట్ అవ్వడం, ఎక్కువ విజన్ కనిపించడం వల్ల నాన్న కనిపిస్తుంటారు, అమ్మ కనిపిస్తుంటుంది. నాన్న ఎక్కువ ఉండడు కాబట్టి, అఫీషియల్ వర్క్‌లో ఉంటే నాన్న ఎక్కువ ఉండడు కాబట్టి, ఆయన వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు, ఒక పవర్ హౌస్ నా దగ్గర ఉన్నట్టు కిడ్స్ కనెక్ట్ అవుతుంటారు. దిస్ ఈజ్ వాట్. అందుకే ఇనీషియల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ బాండింగ్, అక్కడ మీరు కొట్లాడుకోకూడదు, మీరు ఫైట్ చేయకూడదు, ఇంట్లో తిట్టుకోకూడదు, వైఫ్‌ని హస్బెండ్ తిట్టకూడదు, నాన్న అమ్మని తిట్టకూడదు, అమ్మ నాన్నని ఇన్సల్ట్ చేసినా సరే, ఇవన్నీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ 6 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ఏం చెప్తానంటే, పుట్టిన వెంటనే నా దగ్గర పెట్టేయండి అంట. గెట్ ద కిడ్స్. ఇనీషియల్‌గా పుట్టారా, కిడ్ ఉన్నారా, క్యారింగ్ ఉన్నారా, మీరు రండి నా కౌన్సిలింగ్‌కి. యూ కమ్ టు మీ, నాతో మాట్లాడండి. ఈ స్టేజ్‌ని ఒకవేళ దాన్ని ఎలా అసెస్ చేస్తామంటే, ఇంట్లో అట్మాస్ఫియర్ ఎవరెవరు ఉంటారు, మీ రిలేటివ్స్ ఎవరు ఉంటారు సార్, మీ రిలేటివ్స్ ఎవరు ఉంటారా, ఎంత బిగ్ ఫ్యామిలీ, ఈజ్ దట్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ జాయింట్ ఫ్యామిలీ, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుని గైడింగ్ చాలా బెటర్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళు కొంచెం స్టేజ్ దాటగానే కంట్రోల్ పవర్ పోతుంది, వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అదే ఫైనల్ అనుకుంటారు. బికాస్ మన మైండ్కి ఎలా ఉంటుందంటే, నాకు తెలిసింది అదే ఫైనల్ అని మైండ్ భావిస్తుంటుంది. అందుకే రెగ్యులర్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే నాన్న అప్పుడు కొట్టాడమ్మని బ్యాడ్, నాన్న నా పైన గట్టిగా అరిచేట్టు చెప్తాను నా సంగతి. నేను అదే అంటుంటా, నాన్న అమ్మ పైన పగ తీర్చుకోండి. ఎలా? యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఏం చేయగలుగుతారు? ఒక దిక్కు లేదు, ఓన్లీ చదువుకోవడమే. మీరు బయటకెళ్ళి వర్క్ చేయాలన్నా 18 ఏజ్ దాటితే తప్ప నీకు జాబ్ రాదు, వర్క్ చేయలేం. సో నాన్న పైన అమ్మ పైన పగ తీసుకొని చదువుకోండి, 100 కొట్టండి. అండ్ ఇంకోటి ఏం చెప్తానంటే, డోంట్ రన్ ఫర్ నెంబర్స్. నెంబర్ కోసం పరిగెత్తద్దు, ప్రాసెస్ పట్టుకోండి. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.